ఇక గాంధీ భవన్ అప్డేట్ చూద్దాం. గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి మరోసారి బ్రేక్ పడింది. తొలుత అక్టోబర్లో మొదలైన మంత్రుల ముఖాముఖి కార్యక్రమం డిసెంబర్లో ఆగిపోయింది. తిరిగి జనవరి 29న ప్రారంభమై మరోసారి వాయిదా పడింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నాక మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కితాబు లభించింది. దీంతో జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టాలని కేసీ వేణుగోపాల్ సూచించారు. అయితే గాంధీ భవన్లోనే మంత్రులు సమయం ఇవ్వలేకపోతున్న పరిస్థితి. దీంతో ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవాల్సిన పెట్టిన ప్రోగ్రాం ఉంటుందా ఉండదా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ప్రస్తుతం గాంధీ భవన్ నుంచి ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, అసలు ఏంటి, ప్రజల కోసమే మంత్రులు, ప్రజల కోసమే ప్రజాప్రతినిధులు చెప్తూ ఉంటారు, వారి కోసం ప్రవేశపెట్టే ప్రోగ్రాం కూడా వీరికి సమయం ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమం అసలు ఉంటుందా ఉండదా? పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే ముఖ్యంగా శాఖల వారీగా మంత్రులందరూ కూడా గాంధీ భవన్కి వారానికి ఇద్దరు రావాల్సి ఉంటుందని ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్టోబర్లో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం డిసెంబర్ వరకు సజావుగానే సాగిందని మనం చెప్పుకోవాలి. ప్రతి వారం ఇద్దరు మంత్రులు కూడా ఏదైతే మంగళవారం అలాగే శుక్రవారం ఇద్దరు మంత్రులు కూడా ఏదైతే గాంధీ భవన్కి వచ్చినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే వారి సమస్యలు తెలుసుకొని వారి దగ్గర రిప్రజెంటేషన్స్ తీసుకొని నేరుగా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కానీ మాట్లాడి కూడా సమస్యను పరిష్కరించే విధంగా ఏదైతే ఈ కార్యక్రమం కొనసాగిందని చెప్పుకోవాలి. కానీ ఈ కార్యక్రమం ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. అయితే మరోసారి అసలు ఈ కార్యక్రమం ఉంటుందా లేదా అనే ఒక చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో అయితే ఉత్కంఠగా కొనసాగుతుంది. ఎందుకంటే అక్టోబర్లో కొనసాగినటువంటి కార్యక్రమం డిసెంబర్ మొదటి వారంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు తర్వాత ఈ కార్యక్రమం మరొకసారి జనవరి 29 వరకు కూడా కొనసాగలేదు. సో జనవరి 29 నుంచి కూడా ఫిబ్రవరి మొదటి వారంలో అంటే రెండోసారి ప్రారంభమైనప్పుడు కూడా కొమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే సీతక్క ఇద్దరు కూడా వారంలో ఒకరు చొప్పున హాజరయ్యారు. దాని తర్వాత కూడా వారానికి ఒకరే మంత్రి ఉంటుంది, మంత్రితో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని చెప్పి గాంధీ భవన్లో ఏదైతే చర్చ కొనసాగింది. కానీ మనం చూసినట్టయితే ఫిబ్రవరి మొదటి వారం నుంచి మరొకసారి ఏప్రిల్ మొదటి వారం కూడా పూర్తయింది. అంటే సుమారు 2 నెలలు అవుతుంది. ఏదైతే మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అసలు ఉంటుందా లేదా అనేది ఒక ఆసక్తికరమైన చర్చ గాంధీ భవన్లో కొనసాగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం కూడా ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖ ఏదైతే ఈ గాంధీ భవన్లో వస్తారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు నేరుగా సెక్రటరీకి వెళ్ళి కొంతమంది నేరుగా కలుసుకోలేని పరిస్థితి అక్కడ ఉండదు. ఎందుకంటే పేద ప్రజలకు సెక్రటరీలో ఎలా వెళ్ళాలి ఏందనే ఒక అంశంపై కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు. అదేదే శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి నేరుగా గాంధీ భవన్లో ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఏ వారం ఎప్పుడు వస్తారని ఒక అప్డేట్ ఉంటే ఆ ప్రజలు నేరుగా వచ్చి ఇక్కడే మంత్రిని కలిసి వారి రిప్రజెంటేషన్ ఇచ్చేసుకొని ఇక్కడే నేరుగా అధికారులతో ఏదైతే మంత్రితో ఫోన్ చేయించుకొని సమస్యను పరిష్కరించే విధంగా ఏదైతే పీసీసీ కార్యక్రమాన్ని రూపొందించింది. కానీ ఇది ఫుల్ టైమ్గా అయితే కొనసాగడం లేదని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. మూడోసారి అసలు కొనసాగుతుందా లేదా అనే ఉత్కంఠమైన చర్చ కూడా కొనసాగుతుంది. అయితే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గాంధీ భవన్కి వచ్చినటువంటి సందర్భంలో మాత్రం ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అయితే ప్రజలతో నేరుగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడం, అలాగే కార్యకర్తలకు సంబంధించి కూడా ఒక సమయం ఇచ్చినట్టు ఉంటుంది, వారి సమస్యలు కూడా పరిష్కరించినట్టు ఉంటుంది. కాబట్టి ఇది మంచి కార్యక్రమం అని చెప్పి ఏదైతే కేసీ వేణుగోపాల్ ఏదైతే పీసీసీ కావచ్చు మంత్రులకు కావచ్చు ఏదైతే మంచి కితాబే ఇచ్చారు. కానీ అలాగే ఒక సూచన కూడా చేశారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మంత్రులు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలి, జిల్లాల్లో కూడా ప్రజలకు నేరుగా ఏదైతే వారి సమస్యలు తెలుసుకోవాలి, సో వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఒక సూచన చేశారు. దీనిపై పీసీసీ కూడా ఖచ్చితంగా త్వరలో ఏదైతే జిల్లాల్లో కూడా ఏదైతే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి ఆ సమయంలో చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసాం. కానీ తీరా చూసినట్టయితే ఆ సమావేశం తర్వాత ఇప్పటివరకు అయితే అటు జిల్లాలో కాదు గాంధీ భవన్కే మంత్రులు వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే మంత్రుల వర్షన్ ఎలా ఉందంటే ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను దఫల వారీగా ప్రారంభిస్తుంది. ఆ సమయంలో జనవరిలో మనం చూసినట్టయితే అటు రైతు బంధు కావచ్చు, అలాగే ఆత్మీయ భరోసా కావచ్చు, ఇప్పుడు సన్నబియ్య కార్యక్రమం కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన విషయం కావచ్చు, ఇలా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో జిల్లాల్లోకి వెళ్ళి కూడా ఏదైతే ప్రజలకు ఏదైనా నేరుగా ఆ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు. అలాగే జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో మంత్రులు కూడా పాల్గొంటున్నటువంటి సమయంలో గాంధీ భవన్కి సమయం ఇవ్వలేకపోతున్నారు అనే ఒక ఏదైతే చర్చ కూడా కొనసాగుతుంది. ఇక మరోవైపు గాంధీ భవన్లో ఉన్నటువంటి కొందరు నాయకులు మాత్రం ఏదైతే గాంధీ భవన్కి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు వస్తున్నారో ప్రజలకు కూడా చెప్తున్నారు ఈ కార్యక్రమం కొనసాగుతుంది, ఖచ్చితంగా మరొకసారి ఉంటుంది, మీరందరూ రావాల్సి ఉంటుంది, ఏదైతే ఆ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం రోజు కూడా వచ్చి వెళ్తున్నారు. ఎందుకంటే గాంధీ భవన్లో అక్టోబర్ నుంచి అటు డిసెంబర్ వరకు అలాగే జనవరిలో కూడా కొనసాగిన కార్యక్రమం. సో ప్రజలు నేరుగా
నేరుగా మంత్రులను కలుసుకోవచ్చు అని చెప్పి రోజు కూడా గాంధీ భవన్ మెట్లెక్కి వెళ్తున్నారు. ఏదైతే మంత్రులు ఎవరు వచ్చారు తమ సమస్యను పరిష్కరించడానికి మేము వారికి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి కూడా అయితే ప్రజలు గాంధీ భవన్కి వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కానీ మంత్రులు అయితే ఇప్పటికైతే సమయం ఇవ్వలేదు. సో పీసీసీ అధ్యక్షుడు కూడా దీనిపై ఇటీవలే మనం అడిగిన ప్రశ్నకు కూడా మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మాట్లాడి కూడా నిలదాటిపోయింది. సో అసలు ఈ కార్యక్రమం ఉంటుందా ఉండదా అంటే నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి నేరుగా సమస్యను పరిష్కరించాలని చెప్పి పార్టీ భావించింది. మంత్రులను కూడా ఇక్కడ గాంధీ భవన్కి రెగ్యులర్గా రప్పించాలి. అధికారం వచ్చింది కాబట్టి పార్టీ ఆఫీస్కి రాకుండా ఉండకూడదు. మంత్రులు కూడా నేరుగా గాంధీ భవన్కి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి పార్టీ ఏదైతే కార్యక్రమం రూపొందించిందో అది కాస్త ఫుల్ టైం కాకుండా కేవలం పార్ట్ టైంగానే మారిందని మనం చెప్పుకోవాలి. సో ఇది ఫుల్ టైంగా పార్టీ చేస్తుందా లేదా అనే ఒక చర్చ అయితే ఆసక్తికరంగా కొనసాగుతుంది. మరి పీసీసీ అధ్యక్షుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదట ఈ కార్యక్రమం పైనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే దృష్టి సారించారో ఇందులో భాగంగానే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. సో ఈ నేపథ్యంలో మరి పీసీసీ అధ్యక్షుడు మరోసారి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారా లేదంటే మంత్రులకు సంబంధించిన బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని దఫాల వారీగా అంటే మధ్య మధ్యలో ఒకసారి ప్రతి నెలలో ఒక రోజు లేదంటే వారంలో ఒక మంత్రికి సంబంధించినటువంటి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా ఏదైనా కార్యాచరణ రూపొందిస్తారనేది మాత్రం కాస్త ఆసక్తికరంగానే మారింది. ఎందుకంటే ప్రజలు పబ్లిక్ ఏదైతే గాంధీ భవన్కి వచ్చి వెళ్తున్న నేపథ్యంలో మరి పార్టీ కావచ్చు పీసీసీ అధ్యక్షుడు కావచ్చు మంత్రుల ముఖాముఖి కార్యక్రమంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీమ్.